తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల పాలన వల్ల ఇప్పటికీ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా లేక రకరకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు. దయించి మీడియా మిత్రుల అటెన్షన్ని నేను ఒక 7 ఊర్లకే చేగుంట, నార్సింగి, మాసాయిపేటలో హైవే మీదనే 7 గ్రామాల వైపు తీసుకెళ్తే వడ్ల ఆరబోస్తే రోడ్ల మీద ఎట్లా ఆరబోస్తారో అంతకంటే ఎక్కువగా వడగళ్ళ వానబడి రైతులకి కన్నీళ్లు మిగిల్చింది. ఇప్పుడు ఆ రైతన్న ఒక్కొక్కరు కౌలు రైతు 5 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలు, 12 ఎకరాలు చేసుకున్నటువంటి రైతులకి ఇలా నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే దానికి ప్రభుత్వం దగ్గర ఒక అంచనా లేకపోవడం వల్ల రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగానేమో దాదాపు 78.4 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా పథకం లోపల సభ్యత్వం తీసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 22.7 crores ఆఫ్ ఫార్మర్స్కి ఏ రకంగా నష్టం జరిగినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద చేయూతనందించింది. కానీ ఈ రాష్ట్రంలో పోయినసారి వరదలు వస్తే కొట్టుకుపోయిన పంటలకి ఈ రోజు దాకా అసలు ఏం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కేవలం 2 to 5% డబ్బులు కడితే రైతన్నలకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా పథకం కింద లభించేది. రైతన్న బాగుండేటోడు. మాటలు చెప్పమంటే బాగా చెప్తారు కానీ చేతులకు వచ్చేసరికి ఏం లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాష్ట్రం బాగుపడదు అని చెప్తారు. కానీ ఇలా తెలంగాణలో అకాల వర్షాల వల్ల గత సీజన్లో జరిగిన, ఈ సీజన్లో జరిగిన అకాల వర్షాల వల్ల రైతన్న కష్టపడుతున్నాడు, నష్టపోయిండు. దానికి నష్టపరిహారం ఇవ్వాలని ఎకరాకి మినిమం 50,000 రూపాయల నష్టపరిహారం నా పార్లమెంటు పరిధి లోపల జరిగినటువంటి వడగండ్ల వానలో నష్టపోయినటువంటి రైతన్నలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నిన్నటి పంచాయతీకి వస్తే, నిన్నటి పంచాయతీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని అనుకుంటే ఇద్దరు కలిసి ఏం మెసేజ్ పంపించారో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినారో అదే కాళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చినారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో ఒకసారి మీకు పేపర్ కటింగ్స్ కూడా అన్నీ చూపించినాం. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని మొత్తం కక్కిస్తాం. తెలంగాణలో సమాజానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలకి పైసలు ఆ 1,00,000 కోట్లలోంచే తీసుకొచ్చి పెడతామని రాహుల్ గాంధీ గారి నోట కూడా చెప్పించిపోయినారు. 2.5 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు మేడిగడ్డకు పోయినారు. కాళేశ్వరం కేసు ఏమైందో మీకే తెలియదు. మొత్తం కేసుని సిబిఐకి ఇవ్వండి అంటే మొత్తం కేసుని ఇవ్వడానికి మీకు మనసు ఒప్పదు. ఏడో ఒక కేసుని, ఒక పార్టీని, ఒక 9,000 కోట్లు 10,000 కోట్లకు సంబంధించి ఒకదాన్ని ఉత్తరం రాసి అసెంబ్లీలో గంట చర్చ పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప నిజంగా మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని ఉంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏం చెప్పింది, మిగతా నివేదికలు ఏం చెప్పినాయి పక్కన పెట్టి ఒక 3 లైన్ల ఉత్తరం రాయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణం, వ్యయం, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద సిబిఐ చేత సమగ్రంగా విచారణ జరిపించి దోషులను శిక్షించండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక ఉత్తరం తీసుకొని రండి. తప్పకుండా మేము భారత ప్రభుత్వం దగ్గరికి మేము కూడా వచ్చి ఈ విచారించాల్సినటువంటి అంశం దీని మీద విచారణ ప్రారంభించాలని చెప్తాం. అట్లా కాకుండా ఏదో పీసీ ఘోష్ కమిటీ నివేదిక మీద పోతే వాళ్ళు కోర్టుకు పోయారు, స్టే తెచ్చుకున్నారు. అది ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడనే ఆగిపోతూ ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణావాణిల బంధం లాంటి బంధం అది. నో వన్ కెన్ సెపరేట్ ఇట్. పైకి రెండు వేరు లాగానే కనబడతాయి. కానీ మీరు దానం నాగేందర్ గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉండి జై తెలంగాణ అన్నోళ్ళను కొట్టిన కాడి నుంచి మొదలుకుంటే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గంట కూడా ఆలస్యం చేయకుండా పోయి టీఆర్ఎస్ కండవా కప్పుకున్నాడు. అదే దానం నాగేందర్ గారు 10 ఏళ్ళు పదవి అనుభవించి టీఆర్ఎస్ దిగిపోతే తెల్లారే పోయి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి క్యాండిడేట్గా పోటీ చేసినాడు. ఇంతకంటే ఎక్కువ గొప్పగా వాళ్ళ గురించి చెప్పేది ఏముంటుందన్న? ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు వచ్చారు. ఆఖరికి నిన్న కేసీఆర్ పోయి సభ పెట్టిన జగిత్యాల జీవన్ రెడ్డి గారి దాకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కుపోవడు, అధికారం కోసం కండువాళ్ళు మార్చుకోవడం. అది నిన్నటిదాకా టీఆర్ఎస్, ఇలా కాంగ్రెస్. అంతకుముందు కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్. ఇటున్నోళ్ళు అటు పోయారు, అటున్నోళ్ళు ఇటు పోయారు. అందుకని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద విచారణ జరిపించారు.
కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు, అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద విచారణ జరిపించారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడుతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడుతాడు. వైస్ వర్సా తప్ప వీళ్ళిద్దరు చేసేది ఏం లేదు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి. మధ్యలో ఇంకొకరు కనబడకుండా మీడియాలో సగం పేజీ నీకు సగం పేజీ నాకు అనే పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు. ఈ దుర్మార్గమైన పని టీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే ఫుల్ పేజీ ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మిగతా వల్ల వార్తలు రాకుండా పని మొదలుపెట్టింది ఎవరంటే ఆ మాట్లాడిన ఐటీ మంత్రే మొదలుపెట్టిండు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని నీ వెనకాల వచ్చినోడు కూడా అదే చేసుకుంటూ పోతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే. ఈ రెండింటిది వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఇవి ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది, టీఆర్ఎస్ బొరుసు అయితే కాంగ్రెస్ బొమ్మ అవుతుంది. ఈ రెండింటిని విడదీయలేనంత గొప్పగా వీటి మందల బంధం ఉంది. ఆ బంధమే ఆర్థిక బంధం. వాళ్ళు వీళ్ళని కాపాడుతారు, వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు. కేసులు లేవు, వీళ్ళిద్దరినీ మీడియేట్ చేస్తుంది. 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో, ఏ కంపెనీ అయితే ఉందో అదే కంపెనీ యాజమాన్యం ఇవ్వాల. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంటే ముందుండి నడిపినటువంటి ఆ కంపెనీ యాజమాన్యమే ఇవాళ మూసీలో 95,000 కోట్ల కాంట్రాక్ట్ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో దాన్ని కూడా నడిపించేది ఎవరంటే ద సేమ్ కంపెనీ. కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి గారు గట్టిగా అరిచిన కంపెనీ ఏదైతుందో అదే కంపెనీకి ఇలా మళ్ళీ మూసీ పేరిట కాంట్రాక్ట్లు అప్పచెప్పబోతా ఉన్నారు. మొట్టమొదటి వచ్చినటువంటి బిడ్ 9,500 కోట్లు ఏదో త్వరలో బిడ్ ఓపెన్ చేసి ఇస్తామని చెప్తుంది కూడా ఆ కంపెనీని ఫెసిలిటేట్ చేసేందుకే చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇంతకంటే గొప్ప బంధాలు ఏముండయి. వెనుకటికి చైనాలో మావోయిస్ట్ ఉద్యమం నడిచినప్పుడు మావో చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. పైసలు ఇచ్చి పుచ్చుకోవడం బాగుంటే అన్నీ బాగుంటాయి, పైసలు ఇచ్చి పుచ్చుకోవడం బాగాలేకపోతే సంబంధాలు బెడిసి కొడతాయి. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ టీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ చేస్తే ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మూసీ పేరిట వారు ప్రతిపాదిస్తున్న 95,000 కోట్ల కాంట్రాక్టులను కూడా అందరినీ బెదిరించి అందరూ కాంట్రాక్టర్లని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేసి నిబంధనలన్నీ ఆ కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వచ్చేలాగా నిబంధనలన్నింటినీ మార్చి నడిపేటువంటి సంస్థ ఏదైతుందో అది కాళేశ్వరం కట్టిన సంస్థనే మూసీని కూడా డెవలప్ చేస్తామనేటువంటి పేరు మీద ముందుకు వస్తూ ఉంది. అందుకని ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని ఒకే దారంతో కల్పిస్తున్నటువంటి కంపెనీ ఏంటంటే కాళేశ్వరాన్ని నిర్మించినటువంటి కంపెనీ. ఈ ఇద్దరిని కూడా ఒకే దారానికి పూలదండ గుడిస్తే దారానికి పూలన్నీ ఎట్లా చేరుతాయో అట్లా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద తలకాయలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఇద్దరు అట్లే తిట్టుకుంటూ ఉండండి, బట్ కేసులు పెట్టుకోవద్దు, అరెస్టులు చేయొద్దని వాళ్ళ లావాదేవీలన్నింటినీ సాఫ్గా నడుపుతున్నటువంటి సంస్థ కాళేశ్వరం నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. అందుకని ఈయన సిబిఐ విచారణ ఈయన అడిగాడు, ఆయనే అట్లే నడిపిస్తూ ఉన్నట్టు నడిపిస్తూ ఉంటాడు. నిన్న నీళ్ళ శాఖ మంత్రి అనుకుంటాడు పోయి చెప్తున్నాడు, దోషులను ఎవరిని వదిలిపెట్టం. ఎన్ని రోజులైంది సార్? 2.5 ఏళ్ళు అయింది. ఈ నీళ్ళ మంత్రి మీద అసెంబ్లీలో కేసీఆర్ మాట మాట్లాడండి, మీకు యాదికి ఉండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి మీరు చేసినటువంటి కుంభకోణం మీకు సిఐడి దగ్గర ఉంది. 850 పేజీల పుస్తకం ఉంది నా దగ్గర, సిఐడి నివేదిక. పెట్టుమంటారా అసెంబ్లీలో అని గదిమాయించిండు 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద 2014 నుంచి ఇయ్యలేడు దాకా ఆయన అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్కి మనసొప్పలే కేసు పెట్టేందుకు. ఇలా అదే కేసీఆర్ గారి హయాంలో జరిగిన కాళేశ్వరం కుంభకోణాన్ని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గట్లే చేస్తున్నట్టు కనబడతా